హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో నేను పాలకూర పెసరపప్పు ఫ్రై రెసిపీని చేయబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడుతుండగా దీనిలోకి మనం ఒక 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని దంచి దీంట్లో వేసుకోవాలి. ఈ ఫ్రై రెసిపీకి వెల్లుల్లి రెబ్బలతోటే బాగా టేస్ట్ వస్తుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను డిఫరెంట్ స్టైల్‌లో చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్, అలాగే 4, 5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళకి ఇలా డిఫరెంట్‌గా పెసరపప్పు వేసి చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ. ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఒక కప్పు దాకా పెసరపప్పు వేసుకోవాలి. ఇలా పెసరపప్పు వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై రెసిపీ అన్నంలో, చపాతీలో, రోటీ, ఫుల్కా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి బాగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. ఇక నేను 4, 5 కట్టల దాకా పాలకూరని తీసుకున్నాను. ఒక కప్పు పెసరపప్పుకి 4, 5 కట్టల దాకా పాలకూర. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి 2 మినిట్స్ దాకా. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్నర దాకా కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి.
మూత పెట్టుకొని కాసేపు అయిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. లాస్ట్‌లో దీంట్లోకి ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో సింపుల్, టేస్టీ, ఈజీ రెసిపీ పాలకూర పెసరపప్పు ఫ్రై. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, రోటీ ఫుల్‌గా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ యూర్ టైమ్. బై ఫ్రెండ్స్.